అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది స్నాక్స్. అయితే ఇవి ఈవినింగ్ టైంలో ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తుంటాము. ఊరికే సమోసానో కచోరో కొనుక్కొచ్చుకుంటుంటాము. లేదంటే ఇంట్లో చేసుకోవాలంటే అది కూడా పెద్ద పని కదా. అట్లా కాకుండా ఈజీగా చేసుకోవడం అంటే జస్ట్ దీనికి కొంచెం గోధుమ పిండి, మనం చపాతీ చేసుకోవడానికి ఎట్లాగూ ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ గోధుమ పిండి కొంచెము ఇంకా ఒక 2 ఆలు ఉంటే చాలు, మనము ఇవి చేసుకోవచ్చు. సమోసా కచోరీ కంటే ఇంకా టేస్టీగా ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. ఈ తయారు చేసుకునే విధానం చూపిస్తాను చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. దీనికోసం ఫస్ట్ ఇక్కడ ఆలును ఉడికించుకోవాలి. ఒక 2 ఆలు తీసుకుంటున్నాను ఇక్కడ. అంటే నేను ఒక చిన్న కప్పుతో గోధుమ పిండి తీసుకుంటున్నా కాబట్టి 2 ఆలు సరిపోతాయి. ఇక్కడ 2 ఆలు నేను కడిగి హాఫ్గా కట్ చేసి నీళ్లు పోసి ఉడికిస్తున్న కుక్కర్లో. అయితే కుక్కర్లో కానీ మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. అవి ఉడికే లోపల ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో ఒక పచ్చిమిర్చీలు కొన్ని, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2-3 అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అది పక్కకు పెట్టేసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎక్కువగా కాదు కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత కొన్ని ఆవాలు ఇంకా కొన్ని నువ్వులు వేసుకోవాలి. కొన్ని అంటే నువ్వులు కొంచెం ఎక్కువనే వేస్తున్నా. నువ్వులు తినడం వల్ల మనకి కాల్షియం ఉంటుంది కాబట్టి కొంచెం నువ్వులు ఎక్కువ యూజ్ చేసుకుంటున్నా. తర్వాత అల్లం పచ్చిమిర్చి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసి ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనియాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు అంటే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుందాం అనుకుంటున్నామో అదే కప్పుతో కరెక్ట్గా నీళ్లు పోసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా తర్వాత ఎండుమిర్చి. ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇక్కడ లుక్ కోసము కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ మారుతుంది అనమాట. అందుకోసము చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఏం లేదు ఎండుమిరపకాయలని లైట్గా గ్రైండ్ చేసి అవి వేసిన అనమాట. ఇంకా తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా బాగా మసలాలి. ఇప్పుడే టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము నీళ్ళు పోసుకున్నాము సేమ్ కప్పుతో గోధుమ పిండి వేసుకోవాలి. ఇది వేసుకొని ఉడికించుకోవాలి మంచిగా. పిండి కరెక్ట్గా మంచిగా నిండుగా తీసుకోండి, కప్పు నిండా. ఇంకా తర్వాత ఇది కొంచెం ఉడకాలి. అయితే ఇందులో నువ్వులు ఎందుకు వేసుకున్నాము అని చాలామందికి డౌట్ వస్తుండొచ్చు కదా. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. రోజు కొన్ని నువ్వులు తినాలంటారు. అట్లా మేము రోజు తిందామంటే ఒక్కొక్కసారి మర్చిపోతున్నాము, ఒక్కొక్కసారి అంటే పిల్లలకు పెడితే ఒక్కొక్కసారి నువ్వులు వద్దంటున్నారు. అందుకోసం నేను జొన్న రొట్టెలో ఇంకా అంటే జొన్న రొట్టె రెగ్యులర్గా తింటుంటాము. జొన్న రొట్టెలకి కూడా మామూలుగా సంక్రాంతి అప్పుడు నువ్వులు పెట్టి చేస్తాం కదా, అట్లా నేను రెగ్యులర్గా రొట్టెలకి నువ్వులు పెట్టి చేసుకుంటున్నాను ఈ మధ్య. ఇంకా మామూలుగా నువ్వులు ఇట్లా ఎక్కువగా యూజ్ చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇది ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇది ఒక పెద్ద దాంట్లో వేసుకొని మనం మంచిగా కలపడానికి ఈజీగా ఉండేటట్టు వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఆలు ఉంది కదా, ఉడికిన ఆలుకి పొట్టు తీసేసి ఆ ఆలుని తురిమి వేసుకోవాలి ఇప్పుడు అదే పిండిలో. అందుకే ఆ పిండిని ఒకసారి అంతా కూడా చేయితో మంచిగా ఫస్ట్ అంతా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి ఏమైనా ఉప్పు కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడు కూడా వేసేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసిన, ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు వేసినవి ఉండే కొంచెం మిగిలితే ఇప్పుడు అవి కూడా వేసేసిన. కొంచెం కారం తక్కువ అనిపించింది, కొంచెం ఉప్పు కారం మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇక తర్వాత దీనికి ఏం చట్నీ అట్లాంటివి పెట్టుకోమన్నమాట. తర్వాత ఇప్పుడు ఆలు ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్నది అంతా కూడా ఇప్పుడు తురిమి వేసుకోవాలి. ఇంకా ఈ తురుముకున్న ఆలు ఇప్పుడు ఇలా అంతా కూడా మంచిగా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి కచోరీలు ఎట్లా ఉంటాయి సేమ్ అట్లా చేసుకోవాలన్నమాట. జస్ట్ రౌండ్గా ఇట్లా చేసుకొని ఇట్లా ఒత్తేసినామంటే అంతే కచోరీలాగా కనబడతాయి. మీకు లావుగా ఇష్టం లేకుంటే సన్నగా కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని లావుగా చేసిన, కొన్ని సన్నగా చేసిన, అది అంటే మీ ఇష్టం. 1-2 చూడండి చేసుకొని తర్వాత ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ చేసి పెట్టుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులో కొన్ని వేసుకొని ఒక 3 నుంచి 4 వరకు వేసుకుంటే మనకి ఈజీగా మంచిగా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా వేసి కొంచెం కాలిన తర్వాత అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, మరీ సిమ్ పెడితే నూనె అయిపోతాయి మొత్తం కూడా. ఇవి మంచిగా కాల్చుకోవాలి, మరీ హై పెట్టొద్దు. హై పెడితే కూడా పైన కాలుతాయి, లోపలంతా పిండి ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకుంటే క్రిస్పీగా కాల్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్ట్గా మనకి స్నాక్స్ రెడీ అయిపోతాయి. ఇట్లా తీసిన తర్వాత పక్కకు కొంచెం ఇట్లా పట్టుకోవాలి, నూనె అంతా పోవాలన్నమాట. ఇంకా తర్వాత ప్లేట్లో వేసుకోవడమే.
ఇవి ఇట్లా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం, కొత్తిమీర అంతా, కాబట్టి ఉత్తివే తినేయచ్చు. కావాలంటే టమాటో సాస్తో తినొచ్చు. మా అబ్బాయి టమాటో సాస్తో తింటాడు. మనకు కావాలంటే స్పైసీగా ఇష్టం ఉన్న వాళ్ళు గ్రీన్ చట్నీ లాంటిది చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇవేమో కొంచెం సన్నగా వేసుకున్నాను అనమాట. అట్లా చూసుకొని మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. రెండు కూడా ఇట్లా సన్నగా చేస్తే కూడా చాలా బాగున్నాయి. ఇవి మీకు నచ్చితే, మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని మాత్రం లైక్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.